ఇరాన్ తన శత్రువులను హతమార్చేందుకు వినూత్న ప్లాన్లు వేస్తోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీతో పాటుగా ఇరాన్ రక్షణ మంత్రి, ఉన్నతాధికారులను లేపేస్తాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్ తలకు వెలకట్టింది. 20 ఏళ్ల బారన్ ట్రంప్ను చంపితే $10 మిలియన్ నజరానా ప్రకటించింది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా తన కుమారుడిని చంపేందుకు ఇరాన్ గట్టిగా ప్రయత్నించిందని బాంబు పేల్చారు. ఇక ఇరాన్ తన శత్రువుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు గాలిపటాలు, బెలూన్లకు పేలుడు పదార్థాలు కట్టి ఇజ్రాయెల్పై దాడులకు ప్లాన్ చేస్తుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ సోమవారం చెప్పారు. మొత్తానికి చూస్తే ఇటు ఇరాన్, అటు హమాస్ మిలిటెంట్లు తిరిగి ఇజ్రాయెల్ ప్రతీకారానికి శ్రీకారం చుట్టబోతున్నారా అనే అనుమానాలు కలగక మానవు. దీనికి సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం. అక్టోబర్ 7, 2023న హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్పై పడి ఊచకోత కోసి సుమారు 1200 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని చంపి 250 మందిని కిడ్నాప్ చేసింది. హమాస్కు బుద్ధి చెప్పడానికి ఇజ్రాయెల్ నేరుగా గాజాపై యుద్ధం ప్రకటించింది. గాజాను నేలమట్టం చేసింది. హమాస్కు చెందిన కీలక నేతల్ని చంపేసింది. హమాస్కు మద్దతుగా ఇరాన్, లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు, యెమెన్కి చెందిన హౌతీ మిలిటెంట్లు అండగా నిలిచారు. ఇక ట్రంప్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్, హమాస్ మధ్య బలవంతంగా రాజీ కుదిర్చారు. పేరుకే కాల్పుల ఒప్పందం, కానీ ఇజ్రాయెల్ తరచూ గాజాతో పాటు లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్లను లేపేసేందుకు తరచూ దాడులు చేస్తూ వస్తోంది. అటు తర్వాత ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్ను దారికి తెస్తే అన్నీ సర్దుకుంటాయని ఇజ్రాయెల్ భావించింది. వెంటనే ట్రంప్ సహకారంతో టెహ్రాన్పై యుద్ధానికి దిగింది. అయితే అక్కడే లెక్క తప్పింది. ఇరాన్ ఇటు అమెరికాతో పాటు అటు ఇజ్రాయెల్ని ధీటుగా ఎదుర్కొంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా దారుణంగా ఓడిపోయింది. ఇరాన్పై యుద్ధం చేద్దామంటే అమెరికా వద్ద ఆయుధాలు లేక చతికిలపడింది. దీంతో ట్రంప్ ఇరాన్పై ఆర్థికపరమైన ఒత్తిడి తేవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇరాన్పై ఆంక్షలు విధించాడు. ఇక ఈ యుద్ధంలో ఇరాన్ ఆర్థికంగా దారుణంగా దెబ్బతింది. ఇక ఇరాన్ ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికాపై ప్రతీకారానికి రంగం సిద్ధం చేసింది. ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్ని చంపడానికి స్కెచ్ వేసింది. బారన్ని చంపితే $10 మిలియన్ నజరానా ఇస్తామని ప్రకటించింది. అంతకుముందు ట్రంప్ భార్య మెలానియాను చంపాలని ఇరాన్ కోరింది. ఇక వీరి సరసన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా వచ్చి చేరాడు. ఇక తాజాగా నెతన్యాహు కూడా తన 2 కుమారుల్లో ఒకరిని చంపడానికి ఇరాన్ యత్నించిందని చెప్పారు. కానీ దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన వివరించలేదు. ఎక్కడ చంపాలనుకున్నాడు, ఎప్పుడు అనే విషయం కూడా ఆయన చెప్పలేకపోయారు. ఏ కొడుకును చంపాలనుకున్నాడు అనే విషయం గురించి ఆయన క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఈ ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఒపీనియన్ పోల్లో నెతన్యాహు బాగా వెనకబడిపోయారు. మరి ఓట్ల కోసం ఆయన ఈ డ్రామాలకు తెరతీశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జెరూసలేం పోస్ట్ సమాచారం ప్రకారం ఛానల్ 14కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. తాను కూడా ఈ వార్తను నమ్మలేకపోతున్నానని, కానీ ఇరాన్ తన కుమారుల్లో ఒకరిని చంపాలనుకుందని నెతన్యాహు అన్నారు. ఇదిలా ఉండగా అక్టోబర్లో జరగనున్న ఎన్నికల్లో నెతన్యాహు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. మాజీ ఆర్మీ చీఫ్ ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న గాడి ఐసెన్కోట్కు సెక్యూరిటీ తగ్గించడంపై వచ్చిన వార్తలపై నెతన్యాహు స్పందించారు. కాగా ఐసెన్కోట్కు రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ కల్పిస్తామన్నారు. సెక్యూరిటీ అన్నది లగ్జరీ కాదన్నారు. సెక్యూరిటీ లేదంటే ఇరాన్ తేలిగ్గా టార్గెట్ చేస్తుంది అన్నారు నెతన్యాహు. ఇక నెతన్యాహుకు 2 కుమారులు, 1 కుమార్తె. కాగా నెతన్యాహు 2 కుమారులతో పాటు భార్యకు వ్యక్తిగత భద్రత కల్పించారని జెరూసలేం పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక నెతన్యాహు పెద్ద కుమారుడు 35 ఏళ్ల ఎయిర్ 2024 నుంచి అమెరికాలోని మయామిలో గడుపుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు తాము చెల్లించే పన్ను సొమ్ముతో ఆయన మయామిలో సకల భోగాలు అనుభవిస్తున్నాడని ఆరోపిస్తుంటారు. ఇదిలా ఉండగా ఇరాన్ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.
ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగుతున్నారు. తన తండ్రి అంత్యక్రియల సందర్భంగా ముజ్తబా ఖమేనీ కూడా తన తండ్రి హత్యకు ప్రతీకారం తప్పదంటూ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇరాన్ మీడియా ఆదివారం నాడు ట్రంప్ చిన్న కుమారుడు బారన్ ట్రంప్ని చంపిన వారికి $10 మిలియన్ బహుమతి ప్రకటించింది. 3 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో బారన్ ఎక్కడెక్కడ ఎక్కువ సమయం గడుపుతాడన్న వివరాలతో పాటు న్యూయార్క్లోని ట్రంప్ టవర్ వద్ద ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడని ఇరానియన్ టీవీ వెల్లడించింది. ఇంగ్లీష్లో గ్రాఫిక్తో వే టు కిల్ బారన్ ట్రంప్ అనే టైటిల్ని పెట్టింది. కాగా అమెరికా సీక్రెట్ సర్వీస్ కూడా ఇరాన్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించిన తమకు సమాచారం ఉందని అధికార ప్రతినిధి నాటే హెర్రింగ్ CNN కి తెలిపారు. గత నెలలో కూడా ట్రంప్ తనపై హత్యాయత్నానికి ఇరాన్ కుట్రలు పన్నుతోందని చెప్పారు. కాగా ట్రంప్ అంకారా వెళ్లినప్పుడు ఇరాన్ రాకెట్ లాంచర్తో ట్రంప్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చాలని ప్లాన్ చేసింది. దీంతో వెంటనే స్పందించిన అమెరికా భద్రతా దళాలు ఆయన్ను వేరే విమానంలోకి మార్చి సురక్షితంగా అమెరికాకు తరలించారు. ఇక ఇరానియన్ మీడియాలో అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ని కూడా హత్య చేస్తామని ఇరానియన్ మీడియా హెచ్చరించింది. అయితే బారన్ ట్రంప్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించడం ఇదే మొట్టమొదటిసారి. ఇవన్నీ ఒక ఎత్తైతే గాజా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్పై ప్రతీకారానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ మిలిటరీ అధికారుల సమాచారం ప్రకారం హమాస్ మిలిటెంట్లు గాలిపటాలకు బెలూన్లలో పేలుడు పదార్థాలు చుట్టి ఇజ్రాయెల్పై దాడికి యత్నిస్తున్నారని చెప్పారు. హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ అండ పుష్కలంగా ఉందని ఇజ్రాయెల్ ఇరాన్పై మండిపడింది. గాజా నుంచి నెగేవ్ ప్రాంతంలోని నివాస ప్రాంతాల వైపు గాలిపటాలు బెలూన్లను ప్రయోగించే వారి పట్ల ఎటువంటి ఉపేక్ష ఉండదని, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ దళాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే అక్టోబర్ 7, 2023లో హమాస్ దాడుల సమయంలో నెగేవ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులు ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీశాయి. గాజా నుంచి తమ దేశం వైపు గాలిపటాలు కానీ బెలూన్లు వస్తే దాన్ని తాము డ్రోన్లుగా పరిగణిస్తామని, వాటిలో పేలుడు పదార్థాలున్నా లేకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హమాస్ని హెచ్చరించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి. అయితే అక్టోబర్ 7, 2023 కంటే ముందు ఇలానే గాలిపటాలు బెలూన్లలో పేలుడు పదార్థాలు నింపి గాజా నుంచి ఇజ్రాయెల్ సరిహద్దుకు పంపేవారు. అది పేలి ఇజ్రాయెల్లో వేలాది ఎకరాలు పంట పొలాలు, అడవులకు మంటలంటుకుని కాలిపోయేవి. అయితే తాజాగా గత వారాంతంలో సుమారు 1/2 డజను గాలిపటాలు ఇజ్రాయెల్ సరిహద్దులో వచ్చిపట్టాయి. అయితే వాటిలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు. అయితే గత అనుభవం వల్ల ఇజ్రాయెల్ పౌరులు ఆందోళన చెందారు. అయితే హమాస్ మాత్రం తమకు ఇజ్రాయెల్పై మరోమారు దాడి చేసే యోచన లేదని స్పష్టం చేసింది. కాగా ఇజ్రాయెల్ హమాస్కి 3 రోజుల గడువిచ్చి గాలిపటాలు కానీ బెలూన్లతో తమపై దాడులు చేయడం ఆపాలని ఆదేశించిందని హమాస్ అధికారి బాసిం నాయిం అన్నారు. అయితే హమాస్ అధికార ప్రతినిధి వాదన విషయానికొస్తే గాజాలో పసిపిల్లలు తెలుసో తెలియకో చెత్త కుప్పల్లో ఆడుకుంటూ కాగితపు విమానాల్ని విసిరేసినా దాన్ని కూడా ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఇక ఇజ్రాయెల్ గాజా మధ్య ట్రంప్ జోక్యం చేసుకోవడంతో గతేడాది అక్టోబర్లో కాల్పుల ఒప్పందం కుదిరింది. 2 సంవత్సరాల పాటు ఏకబిగిన కొనసాగిన యుద్ధంలో 70,000 మంది పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయెల్ చంపింది. గాజా మొత్తం నేలమట్టమైంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ మిలిటరీ గాజాలో తిష్టవేసింది. గాజాలో 3/2 భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. అయితే ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే హమాస్ తిరిగి జీవం పోసుకోబోదని, తిరిగి ఆయుధాలు సమకూర్చుకుంటోంది. రాకెట్లు తయారు చేసే పనిలో పడిందని, అలాగే పేలిపోయే విధంగా గాలిపటాల్ని తయారు చేస్తోందని చెబుతోంది. మొత్తానికి చూస్తే ఇరాన్ ట్రంప్ కుమారుడు నెతన్యాహు కుమారుణ్ణి లక్ష్యంగా చేసుకోవడం ఇరు దేశాల్లో హాట్ టాపిక్గా మారింది.